నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబాబాద్, వరంగల్లో పర్యటిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లబోతున్నారు ఆయన. ఇవాళ ఉదయం 10 గంటలకు కారేపల్లి మండలం గంగారం తండాకు వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. వరదల్లో చనిపోయిన మోతీలాల్, అశ్విని కుటుంబాన్ని పరామర్శిస్తారు. బాధితులకు భరోసా నింపేందుకు సీఎం టూర్ ఇది. నిన్న ఖమ్మంలో వరద ప్రాంతాలను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో 5,430 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు ఇవాళ ఉదయం 10 గంటలకు వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా ఎక్కడెక్కడ పర్యటిస్తారు? ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నిన్న వరద ప్రభావిత ప్రాంతాలలో ఖమ్మంలో పలు ప్రాంతాలను స్వయంగా పరిశీలించి వరద బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. మరి కాసేపట్లో ఇప్పుడు ఖమ్మం నుంచి బయలుదేరి రాత్రి మంత్రి పొంగులేటి నివాసంలోనే బస చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో కారేపల్లి మండలం గంగారం తండాకి బయలుదేరుతారు. 2 రోజుల క్రితం వీళ్ళిద్దరూ కూడా తండ్రి కూతుళ్ళు మోతీలాలు, అశ్విని వీళ్ళిద్దరూ కారులో హైదరాబాద్ వెళుతుండగా మహబాద్ జిల్లాలో వాగు దగ్గర చిక్కుకొని కారుతో సహా కొట్టుకొని పోయారు. తర్వాత 2 రోజుల తర్వాత తండ్రి కూతురు మృతదేహాలు దొరికాయి. వీళ్ళిద్దరూ చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పిస్తారు. ఇప్పటికే ఎవరైతే వరదల్లో చిక్కుకొని మృతి చెందినటువంటి కుటుంబాలకు 5 లక్షలు ప్రభుత్వ సహాయం ప్రకటించింది. అలాగే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తామనేది ప్రకటించింది. అయితే ఇప్పుడు తక్షణ తాత్కాలిక ఉపశమనం కింద ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ప్రతి కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. 10 గంటలకు ఈ కుటుంబాలను పరామర్శించిన తర్వాత అటు నుంచి నేరుగా మహబాద్ జిల్లాలో ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే అక్కడి నుంచి పరిశీలించుకుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. అయితే రాత్రి వరకు ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిన తర్వాత అర్ధరాత్రి వరకు కూడా ఆయన అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎలాంటి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు, చేపట్టాల్సినటువంటి చర్యల మీద అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా చూస్తే ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఖమ్మం జిల్లాకే ఎక్కువగా భారీగా నష్టం జరిగింది కాబట్టి తక్షణమే కేంద్రం ప్రధాని తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పర్యటించి ఆర్థిక సహాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఎంత మేరకు నష్టం వాలిందనే వివరాలతో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్టు, కేంద్రం ఉదారంగా ముందుకు వచ్చి తక్షణమే సహాయం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 5,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్లు, దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా కేంద్రానికి లేఖ రూపంలో వివరించినట్టు సీఎం వివరించారు. అలాగే ఖమ్మం కలెక్టర్కి సంబంధించి ప్రస్తుతం తాత్కాలికంగా చేపట్టాల్సినటువంటి చర్యల మీద ఖమ్మం కలెక్టర్కు 5 కోట్లు వెంటనే విడుదల చేసినట్టు, దీని ద్వారా ఇంకా ఎక్కడెక్కడైతే పునరావాస సహాయ కేంద్రాలు కావచ్చు తక్షణ సహాయం కింద చర్యలు చేపట్టాలో, ఎంత ఖర్చు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అందిస్తాము, వేగవంతం చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద మున్నేరుకు కాస్త వరద తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాల ఇళ్ళు వరద నుంచి బయటపడుతున్నాయి. బురద, ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని శుభ్రం చేసే ప్రక్రియ, శానిటేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిత్యావసర వస్తువులు, బియ్యం ప్రతి కుటుంబానికి 10,000 తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. అది ఈరోజు నుంచి కూడా వేగవంతం చేయాలనేది చేశారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలు తీవ్ర ఆటంకం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయి వాటిని తక్షణమే పునరుద్ధరించాలనేది అధికార యంత్రాంగానికి మంత్రులు, ఇటు సీఎం ఆదేశాలు ఇచ్చారు. నిన్న ఉదయం నుంచి కూడా సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నప్పటికీ ఇంకా వరద ప్రభావిత ప్రాంతాలలో మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు కాబట్టి వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు సాయంత్రానికి కొన్ని ప్రాంతాల కన్నా ఇచ్చే విధంగా అయితే దాని మీద ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ కార్యక్రమాల మీద, సహాయ కార్యక్రమాల పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనేది ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు అధికార యంత్రాంగం రంగంలో దిగింది.